ఆదిలోనే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు ఇలాగ ఉండాలి అన్నప్పుడు దేవుడికి వ్యతిరేకమైన పాపం నరుడు చేసి ఆ పాపాన్ని కట్టుకుంటాడు. పాపాన్ని కొనుక్కోవడం కాకుండా అది ఒకరితో పోకుండా అది ప్రపంచమంతా విస్తరించబడుతుంది. వాడు చేసిన చిన్న తప్పు ఒకరితో కాకుండా ప్రజలందరి మీద పనిచేస్తుంది. ఆ పాపం ప్రజల నుంచి పోవాలి, లేకపోతే మోక్షం రాదు, పరలోక రాజ్యం రాదు, దేవుడి దగ్గర ఉండే స్థలం మనకు దొరకదు. ప్రతి ఒక్కరు చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవాతి దేవుడు, అయ్యో నేను సృష్టించిన ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, వారికి నేను పరలోక రాజ్యం సృష్టించానని దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి ప్రజలందరి కోసమైనా 33.5 సంవత్సరాల భూమి మీద తిరిగి అనేకుల్ని స్వస్థపరిచి మరణించి సజీవంగా తిరిగి లేస్తారు. పరిశుద్ధుడు రక్తం చెల్లించబడాలని మన వేదాల్లో రాయబడి ఉంది. సర్వలోక పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారు. సర్వలోక పరిహారార్థం కోసం పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి బలవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రజల మీద ఉన్న పాపం శాపం పోతుంది. ఎవరు ఈ పరిశుద్ధులు? ఎవరంటే 2025 సంవత్సరాల క్రితం ప్రజల కోసం మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారే. కనుక నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా, ఆ నిత్య నరకాగ్ని తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తే నీ ఆత్మలు దేవుని రాజ్యానికి, పరలోకపు పట్టణానికి వెళ్తాయి. నువ్వే కులస్తుడు అవ్వచ్చు, ఏ మతస్థుడు అవ్వచ్చు, ఏ జాతి వాడువైనా ఎవరివైనప్పటికీ నీ ఆత్మ రక్షించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా నువ్వు రక్షించబడలేవు. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు, నా ద్వారా తప్ప ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. దేవుని రాజ్యం ఇది ఎంతలో కనబడి కొంతలో గడిచిపోయి ఈ బ్రతుకు కంటే యుగయుగాలు దేవునితో పాటు ఉండాలంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రావాలి. అప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది. ఆ వధింపబడిన గొర్రె పిల్ల రక్తం, ప్రజలందరి కోసం ప్రాణం పెట్టిన సిలువ రక్తం నీ మీద ఉంటే నీ ఆత్మలు రక్షించబడతాయి, పరలోక రాజ్యానికి చేరగలవు. అంతేకాదు ఎటువంటి రోగాన్నైనా ఆయన స్వస్థపరచగలరు. కొన్ని రోగాలు మెడిసిన్ తో తగ్గుతాయి, కొన్ని మెడిసిన్ తో తగ్గవు. అది దైవికమైన స్వస్థత ఉండాలి. యేసుక్రీస్తు వారి రక్తం దైవికమైన స్వస్థత కలుగు చేస్తుంది. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో చాలా మంది, ఎంతో మంది వారి స్వస్థత పొంది ప్రభు కోసం సాక్షులుగా నిలబడ్డారు. కనుక ఈ మాటలు మైక్ ఎంతవరకు వినబడుతుందో మీరందరూ ప్రభు యొద్దకు వస్తారని ఆశపడుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభా, మైక్ ఎంతవరకు ఉందో ప్రతి బిడ్డను మీరు రక్షించండి, వారి మనోనేత్రాలు తెరవమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.